వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కనకాంబరాలు ఈ సమ్మర్లో ఏ విధంగా పెంచుకోవాలి, అలాగే చెట్టు నిండా పువ్వులు మనకి ఎక్కువగా రావాలనుకుంటే ఏమేమి అందించాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందుగా ఈ వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయ్యి పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి. అలాగే డిస్క్రిప్షన్లోనూ ఇలాగా యూట్యూబ్ ఛానల్ లింక్ పెడుతున్నాము, నచ్చిన వారు ఆ వీడియో కూడా చూడవచ్చు. ఇప్పుడు సమ్మర్ బాగా వేడి ఎక్కువగా ఉంటుంది కనుక మనం పూల మొక్కలు కానీ ఏ మొక్కలైనా చాలా ఇదైపోతాయి. అందుకని మనం వాటర్ కూడా ఏ విధంగా అందించాలనేది చెప్తున్నాను. ఉదయం 5 గంటల నుంచి 6 గంటల లోపు వాటర్ అందించాలి. అలాగే సాయంత్రం పూట అయితే కనుక 6 to 2 మధ్యలో వాటర్ అందించాలి. సాయంత్రం కన్నా ఎక్కువగా ఉదయం అందిస్తేనే మొక్కలు చాలా కొంచెం పచ్చగా ఉంటాయి. ఎందుకంటే పొద్దున్న నుండి సాయంత్రం వరకు మట్టి వేడైపోయి ఉంటుంది కదా, ఇలా వాటర్ పోయంగానే బాగా వేర్లు ఉడికిపోయినట్టు అయిపోతాయి వేడిగాను. అలా కాకుండా కొంచెం బద్దకిచ్చకుండా ఉదయమే ఇలా 5 గంటలకు లేచి వాటర్ మొక్కలకు అందించండి. చాలా పచ్చగాను కొంచెం గ్రీనరీగా ఉంటాయి. పువ్వులు కూడా బాగా ఎక్కువ వస్తుంటాయి కనుక మీరు ఇలా నీరు అందించండి. మొక్క మొదట్లో కూడా కొంచెం దేనితోనన్నా సరే మొక్కల టూల్స్తో ఉంటాయి కదా, ఇలా మొక్కలు లూజ్ చేయండి. మట్టి లూజ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే బియ్యం కడిగిన వాటర్, కూరగాయలు అంటే మన మిద్దె తోటలో పెంచుకున్న కూరగాయలు కడిగిన వాటరే అందించాలి. ఇంకా ఎగ్ షెల్స్ ఉంటాయి కదా పౌడరు, అది మొక్క చుట్టూ కాకుండాను మొక్క దూరంగా కొంచెం ఈ పౌడర్ వేయండి. కనకాంబరాలకు కానీ మల్లెపూలకు కానీ ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా బనానా పీల్స్ పౌడర్ ఉంటే కనుక ఈ సమ్మర్లోను బనానా పీల్స్ ఉంటాయి కదా, ఎండలో ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఇలా పక్కన పెట్టి ఉంచుకున్నాక ఇది కూడా వారానికి ఒకసారి అందించండి. కనకాంబరాలు ఇంకా బాగా పుయ్యాలనుకుంటే కనుక మనం సెమీ సైడ్లో పెట్టుకోండి. కొంచెం ఇలా డైరెక్ట్గా ఎండలో పెడితే కనుక మొక్కలు గిడసబారిపోయినట్టు అంటే ముదిరిపోయినట్టు అయ్యి పువ్వులు కూడా చిన్నవి వస్తాయి. అలా కాకుండా సెమీ సైడ్స్లో పెట్టుకుంటే పువ్వులు చాలా బాగా వస్తాయి. కొంచెం వాటర్ అందించినా కూడా సరిపోతుంది. ఇంకా కనకాంబరాలకి చీడపీడలు ఇప్పుడు ఈ సమ్మర్లో రావటం తక్కువే కనుక మనం ఎటువంటి కేరు తీసుకోవక్కర్లేదు. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, డైరెక్ట్గా సన్లైట్లో పెట్టకండి. ఏ మొక్క అయినా సరే ఈ సీజన్లో సన్లైట్లో పెట్టవద్దు. ఇలా ఒకవేళ కనుక ముదిరిపోయినట్టు అయిపోతే కొమ్మలు కట్ చేసి కొంచెం నీడలో పెట్టండి, అప్పుడు చిగుళ్ళు వస్తాయి. ఈ వీడియోలో ఇంకా కనకాంబరాలు మనం పెద్ద పువ్వులుగా పుయ్యాలనుకుంటే కనుక మనం నాటుకున్నప్పుడే మొక్కలను కౌడంగ్ మెన్యూరు ఇంకా బోన్ మీల్ అయ్యి కలిపి నాటుకుంటే పెద్ద పెద్ద పువ్వులు వస్తాయి. నాటు కనకాంబరాలు అయితే కనుక గింజలు వస్తాయి. ఈ సౌందర్య కనకాంబరం మీకు చూపిస్తున్నాయి, అవి చాలా బాగుంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.